గుంటూరు బాగుపడాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఆ విధంగా మీరు కష్టపడతారని ఆ విధంగా మాకు మంచి అవకాశం ఇస్తారని కోరుకుంటూ ఈ నారాయణతో ప్రాపర్టీ షో గురించి మిమ్మల్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలు చీఫ్ విప్ జివి ఆంజనేయ గారికి, ఎన్ఎం కొండయ్య గారికి, అలాగే నారాయణ చైర్మన్ తిరుపతిరావు గారికి, నాగవంశీ గారికి, వేదిక ముందున్న పెద్దలందరికీ, గుంటూరు నగర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మరీ ముఖ్యంగా ఇక్కడ ఈరోజు గడిచిన 2 రోజుల నుంచి కూడా ఈ నారాయణతో వారి ద్వారా ఇక్కడ ఏదైతే ఎగ్జిబిషన్ జరుగుతుందో దీంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నారాయణ గురించి మాట్లాడే ముందు వీరు గడిచిన 5 సంవత్సరాలుగా ఏమైంది అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. సరే, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏమైపోతుంది, ఎలా ఉంటుంది, దాని గురించి చివరిలో మాట్లాడుతున్నాం. అయితే గడిచిన 5 సంవత్సరాలు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే ఏ విధంగా మనం రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా ముందుకు నడవాలి అనేది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల్లో నేను ఒకసారి నరేట్ వాళ్ళు పెట్టారు ఎగ్జిబిషన్ లాంటిది. ఇంత సైజు కాదు, చాలా చిన్నది పెట్టారు. ఇప్పుడు పెట్టింది నాకు తెలిసి రాష్ట్రంలో ఇంతకంటే పెద్దది ఎక్కడ జరిగి ఉండదు. విజయవాడలో కూడా జరగలేదని చెప్తా ఉన్నారు. విజయవాడలో కూడా జరగదు, ఎందుకంటే అక్కడ అంత ఖర్చు పెడతారు, ఇక్కడ మా వాళ్ళు బాగానే ఖర్చు పెడతారు ఇక్కడ. కాబట్టి అద్భుతంగా చేశారు, బాగా చేశారు. ఇంతకంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరగాలని నా మనసులో కోరుకుంటా ఉన్నాను. అయితే 5 సంవత్సరాల క్రితం పిలిచినప్పుడు చాలా చిన్నది పెట్టినప్పుడు చాలా బెరుగ్గా ఉన్నారు. సరే, బెరుగ్గా ఉన్నా కానీ కొద్దిగా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా అని చెప్పి మంచి రోజు రాబోతున్నాయిలే అని చెప్పాను. ఆ రోజు చెప్పినా కొద్దిగా కాన్ఫిడెన్స్ కొద్దిగా లోగానే ఉంది. లోగా ఉండడానికి కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో మొదటిది, అప్పటికే అమరావతి రాజధాని ఉంటుందా లేదా అని డౌట్లో పడ్డారు. రెండవది ఇప్పుడు గడిచిన 6 నెలల్లో దాదాపు 12-13 సార్లు గవర్నమెంట్ని కలుసుకోగలిగారు. మాకు ఇబ్బందులు ఉన్నాయి, మీరు మారిస్తే మా ఇండస్ట్రీ బాగా డెవలప్ అవుతుందని చెప్పగలిగారు. కానీ గడిచిన ఆ టైంలో మాత్రం నాకు తెలిసి కలిసినట్టు నాకు తెలిసైతే లేదు. దాంతోపాటు మూడవది ఉన్నది ఇబ్బంది ఏంటంటే ఇసుక దొరుకుతుందో దొరకదో, చాలా అటు ఇటు ఉన్న పరిస్థితిలో ఉందంటే రా మెటీరియల్స్ అనేది. నాలుగవది కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు పోయింది. కొనేవాళ్ళు లేరు, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు లేరు, ఎవరు పూర్తిగా మార్కెట్ అంతా పడిపోయింది. ఇలా 4-5 కారణాలు, ముఖ్యమైన కారణాలతో గడిచిన 5 సంవత్సరాలు కూడా కొట్టుమిట్టాడు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడైతే అమరావతి గురించి ఉద్యమం జరుగుతూ ఉందో, అమరావతి గురించి బయట జరుగుతూ ఉందో, ముందుగా ఉండి ఎక్కువగా సపోర్ట్ చేసింది నారాయణ అని చెప్పడంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆలోచించాల్సి వాళ్ళే వచ్చారు, ముందుకు వచ్చారు, మేము ఉన్నాం, మేము ఎక్కమన్నా అని చెప్పి వాళ్ళ రైతులందరూ వైపు నిల్చున్నారు, మాట్లాడారు, అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేశారు, నడిపారు. సరే, ప్రస్తుతం ఈ పరిస్థితికి వచ్చాం, గవర్నమెంట్ వచ్చింది, అంతా బాగానే ఉంది. అయితే వచ్చిన తర్వాత ఏం జరగబోతా ఉందని కూడా ఆతృత ఉంది, ఎలా ఉండబోతా ఉంది అని. మొదటిది వచ్చే 2-2.5 సంవత్సరాల్లో, ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి, వచ్చే 2-2.5 సంవత్సరాల్లో మాత్రం ఏదైతే అమరావతి రాజధానిలో కన్స్ట్రక్షన్కి డబ్బులు అవసరమో దానికి పట్టు వైపు నుంచి దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వబోతా ఉన్నారు, ఇచ్చారు, వాటిని ఖర్చు పెట్టిపోతా ఉన్నారు. అలాగే ఏడీబీ బ్యాంక్ వైపు నుంచి దాదాపు 11-12,000 కోట్లు ఇవ్వబోతాం. దాదాపు ఒక 24-25,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కట్టబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా మెయిన్ పెరిఫరల్, అంటే మెయిన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, రోడ్స్ అయితే కానీ వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ డబ్బుతో కట్టే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దీంతో పాటుగా రెండోది ఏదైతే నాకంటే మీరు బాగా చెప్తారు, రింగ్ రోడ్ అనేది కూడా దాదాపుగా ఒక స్థాయికి వచ్చేసింది. అది కూడా
గుంటూరులోనే దాదాపుగా 60-70% గుంటూరు ఈ జిల్లా పాత గుంటూరు జిల్లాలో నడుస్తూ ఉంది. సో అది కూడా రాబోతా ఉంది. వీటన్నిటితో పాటుగా 3-4 హైవేస్ ఇంకా కనెక్టివిటీ గురించి అడిగారు. ఒకటి కొండమూడు పిడుగురాల నుంచి గుంటూరుకి హైవే శంకుస్థాపన అయిపోయింది, కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడే జరుగుతూ ఉంది. అలాగే నర్సరావుపేట ఏదైతే వినుకొండ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వినుకొండ నర్సరావుపేట నుంచి ఇక్కడికి ఒక హైవే రాబోతుంది గుంటూరుకి. ఎలాగూ ఇప్పటికే చిలకలపేట వైపు నుంచి ఒక హైవే వస్తూ ఉంది, అలాగే తెనాలి వైపు నుంచి కూడా. సో ఇలా 4 హైవేస్ అనేది ఒక టౌన్లోకి రాబోతుంది. వీటన్నిటి దృష్ట్యా మన టార్గెట్, ఈ ప్రాంతం టార్గెట్ ఏముండాలి అని నా ఉద్దేశం అంటే, వచ్చే 10 సంవత్సరాల్లో గుంటూరు విజయవాడ కలిపి ఒక 20 లక్షల పాపులేషన్, 22 లక్షల పాపులేషన్ ఉంటే వచ్చే 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి సంబంధించి కోటి పాపులేషన్ దాకా వెళ్తుందా అనేది మనం దానికి టార్గెట్ పెట్టి పనిచేస్తే నిజంగా అప్పుడు మీ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మీ ఇండస్ట్రీ అప్పుడు మరీ ముందుకెళ్ళే అవకాశం ఉంది. వీటికి ఇప్పటికే ఇందాక వంశీ గారు చెప్పినట్లు మీకు ఏవైతే వెసులుబాటు కావాలో కన్స్ట్రక్షన్ సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించి చాలా వెసులుబాటు ఇచ్చారు. ఒకటి, ఉచిత ఇసుక మొదట తీసుకురావడం జరిగింది. రెండోది, మీకు ఏదైతే బిల్డింగ్ పర్మిట్స్ ఇదివరకు సెల్లారు, దాని తర్వాత సెల్లార్ రావాలంటేది, లేకపోతే ఇంకో హైట్ వెళ్ళాలంటే ఇంకొకటి, లేకపోతే టీడీఆర్ బాండ్స్ అంటే ఓన్లీ కొనుక్కోవడం వాడుకోవడానికి లేదు, ఇలాంటివన్నీ కూడా రిస్ట్రిక్షన్ ఉన్నాయి. కానీ ఇప్పుడు టీడీఆర్ బాండ్ మీరు ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి, సెల్లార్కి, వీటికి సంబంధించి ఆల్రెడీ మన 9వ తారీఖునే వీటన్నిటికి సంబంధించి కూడా మన నారాయణ గారు తీసుకుని రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీ ఇండస్ట్రీ కొద్దిగా డెవలప్ అయ్యి మీరు కొద్దిగా ఈ ప్రాజెక్ట్స్ అన్నింటి ముందు తీసుకెళ్తే కొద్దిగా ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది, చాలామందికి ఉద్యోగాలు వస్తాయి, చాలా ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా చేస్తాం. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సరే ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, అంతా అవుతుంది, మీ బిల్డింగ్ మీరు కట్టే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేస్తారు. అయితే ఒకటి మాత్రం ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి, కొనేవారి దగ్గర డబ్బులు అనేది పుష్కలంగా ఉంటేనే మీ ఇండస్ట్రీ మీరు ఎంత కట్టినా ఎంత ముందుకు వెళ్ళినా బాగుంటుంది. ఆ కొనేవారి దగ్గర డబ్బులు పుష్కలంగా ఉంటే దానికి ప్రభుత్వం వైపు నుంచి దాదాపుగా ఇండస్ట్రీస్ని తీసుకొచ్చేదానికి, ఇక్కడ ఉద్యోగ కల్పన చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ మొత్తం రీస్టార్ట్ చేసే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. అది మాత్రం ఒకసారి మీరు మైండ్లో పెట్టుకుని గుర్తుంచుకొని మీ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనం కోరుతూ, అలాగే గుంటూరుకు సంబంధించి ముఖ్యంగా గుంటూరునే కాదు, తెలంగాణ చూసారంటే తెలంగాణలో ఎప్పుడైతే మిషన్ భగీరథ పూర్తయిన తర్వాత పరిస్థితులు చూడండి, పూర్తవకముందు పరిస్థితులు చూడండి. మిషన్ భగీరథ పూర్తయిన తర్వాత ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతంలో కూడా అప్పటిదాకా 10 లక్షలు చెప్పేవాళ్ళు 40 లక్షలు చెప్పడం మొదలెట్టారు. ఎందుకంటే వాటర్, నీళ్ళు ఉంటేనే లైఫ్ ఉంటుంది. గుంటూరుకి మెయిన్ ఉన్న ఇబ్బంది ఏమిటంటే దాదాపు 40-50% గుంటూరు ప్రాంతంలో నీళ్లు లేని పరిస్థితి. ఇప్పుడు ఉప్పు నీరు ఉంది, నీళ్ళు లేకపోవడం కాదు, ఉప్పు నీరు, తాగునీరు తాగడానికి ఉప్పు నీరే ఎక్కువ శాతం ఉంది. దానికి సంబంధించి తప్పకుండా తిరుపతిరావు గారు చెప్పారు. దానికి సరే పల్నాడుకు సంబంధించి అయితే వాటర్ గ్రిడ్ తీసుకొచ్చాము. ప్రతి గ్రామం 1200 కోట్లు శాంక్షన్ అయింది. ప్రతి గ్రామానికి కూడా మన టెండర్ కూడా పూర్తయింది, తీసుకొస్తా ఉన్నాం. ఇక్కడికి కూడా వాటర్ గ్రిడ్ లాంటిదే ఒకటి ప్లాన్ చేసేదానికి తప్పకుండా ఆలోచిస్తామని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తూ, కానీ దీంతో పాటుగా రెండోది రోడ్స్కి సంబంధించి, ముఖ్యంగా రోడ్స్కి సంబంధించి గుంటూరు టౌన్కి ఉన్న మెయిన్ ఇబ్బంది ఏమిటంటే ఇక్కడ చాలామంది 5 floors 6 floors కూడా కట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు టౌన్లోనే కడతారు. ఉన్న ఇబ్బంది ఏమిటంటే రైల్వే లైన్ కట్టి ఊరి మధ్య నుంచి వెళ్తాం. రైల్వే లైన్ ఊరి మధ్య నుంచి వెళ్ళడం వల్ల అన్ని చోట్ల గేట్లే ఉంటాయి తప్పించి అండర్ పాస్ కానీ ఓవర్ బ్రిడ్జ్ కానీ లేవు. దాన్ని ఎదుర్కోవాలి, దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఇప్పటికే దాదాపుగా నా వైపు నుంచి అయితే ఒక 1.5 year బ్యాకే గుంటూరు టౌన్లో సంబంధించి 4 మెయిన్ ఏదైతే గేట్లు ఉన్నాయో వాటికి సంబంధించినవి, దానికి అక్కడ అండర్ పాస్ ఉన్నాయండి, ఓవర్ బ్రిడ్జ్ వేయండి అని చెప్పి ఆల్రెడీ DPR తయారు చేసే పరిస్థితి దాకా